బేబీ జాన్ మూవీ తెలుగు హెవ్యూ కందిరిగా రీమేక్తో సోలో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన వరుణ్ ధావన్ నటించిన మరో రీమేక్ సినిమా బేబీ జాన్. కీర్తి సురేష్ అఫీషియల్ బాలీవుడ్ డెబ్యూ చేసిన ఈ సినిమాలో జాకీ ష్రాఫ్ విలన్గా నటించగా వామిక గబ్బి మరో ముఖ్య పాత్ర పోషించింది. మరి ఈ తమిళ రీమేక్ హిందీ ఆడియన్స్ను ఏ మేరకు అలరించింది అనేది చూద్దాం. కథేంటంటే, ఒక్కగానొక్క కూతురు ఖుషి కలిసి కేరళలోని ఓ మారుమూల గ్రామంలో ఓ బేకరీ నడుపుకుంటూ సంతోషంగా బ్రతికేస్తుంటాడు బేబీ జాన్ అలియాస్ వరుణ్ ధావన్. అయితే తార అలియాస్ వామిక గబ్బి రూపంలో ఓ ప్రమాదం వస్తుంది. ఆమె తీసుకొచ్చిన ఇబ్బందులను బేబీ జాన్ ఎలా ఎదుర్కొన్నాడు, అసలు బేబీ జాన్ ఈ మారుమూల గ్రామంలో ఎందుకు ఉంటున్నాడు, అతని గతం ఏమిటి వంటి ప్రశ్నలకు సమాధానం ఈ సినిమా. నటీనటుల పనితీరు వరుణ్ ధావన్ను నటుడిగా మాస్ ఆడియన్స్కి మరింత దగ్గర చేసే పాత్ర బేబీ జాన్. యాక్షన్ బ్లాక్స్ మాత్రమే కాకుండా మంచి ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉంది. అందువల్ల మాస్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బేబీ జాన్ క్యారెక్టర్కి కనెక్ట్ అవుతారు. కీర్తి సురేష్ రెగ్యులర్ హీరోయిన్ రోల్లో అలరించగా వామిక గబ్బి ఆశ్చర్యపరిచింది. ఆమె క్యారెక్టర్ ట్విస్ట్ ఆమె ఆ పాత్ర కోసం పండించిన యాక్షన్ మంచి కిక్ ఇస్తాయి. ఇక జాకీ ష్రాఫ్ తన సీనియారిటీని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. నిజానికి ఒరిజినల్లో విలన్ కి ఇంత స్క్రీన్ స్పేస్ కానీ స్కోప్ కానీ ఉండదు, కానీ హిందీ వెర్షన్ విలన్ రోల్ బాగా పండింది. ఇక రాజ్పాల్ యాదవ్కి ఇచ్చిన ఎలివేషన్ కూడా భలే వర్కౌట్ అయ్యింది. కామెడీ ఇదే సీరియస్ బిజినెస్ అనే డైలాగ్ రాజ్పాల్కి సింక్ అయినట్లుగా ఎవరికీ సెట్ అవ్వదు. టెక్నికల్ డిపార్ట్మెంట్కు వచ్చినప్పుడు దర్శకుడు కాలిస్, రైటర్స్ అట్లీ, సుమిత్ అరోరా కలిసి తేరీ ని మరీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ చేయకుండా బాలీవుడ్ ఆడియన్స్ కి కావాల్సిన మసాలాలు యాడ్ చేసి స్క్రీన్ ప్లే పరంగాను కొద్దిపాటి మార్పులు చేసి తెరకెక్కించడం అనేది సినిమాకి ప్లస్ అయిందే. ఒకవేళ ఒరిజినల్ వెర్షన్ చూసిన ఆడియన్స్ కూడా బోర్ కొట్టకుండా జాగ్రత్తపడ్డారు. ముఖ్యంగా కథకు మెయిన్ ఎమోషన్ అయిన అమ్మాయి మిస్సింగ్ ఎపిసోడ్ను, మరీ ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ సీక్వెన్స్ను డీల్ చేసిన విధానం బాగుంది. ఓవరాల్గా డైరెక్టర్ రైటర్స్ ఆడియన్స్ను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని తెలుగు సినిమాలు గుర్తుచేసినప్పటికీ హీరోయిజంను చక్కగా ఎలివేట్ చేసింది. ర్యాప్ సాంగ్ మంచి ఎనర్జీ ఇచ్చింది. రూబెన్ ఎడిటింగ్ వర్క్ బాగుంది. సీన్ టు సీన్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. అలాగే సినిమాటోగ్రఫీ వర్క్ కూడా. బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. అందువల్ల మంచి అవుట్పుట్ వచ్చింది. ఓవరాల్గా చెప్పాలంటే, సాధారణంగా రీమేక్స్ అంటే బోర్ కొట్టేస్తాయి. ఆల్రెడీ చూసిన సీన్స్ని అటు తిప్పి ఇటు తిప్పి తీసేస్తుంటారు. కానీ బేబీ జాన్ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తపడంతో సినిమా ఎక్కడా బోర్ కొట్టలేదు. వరుణ్ ధావన్ని స్టార్ లీగ్లోకి తీసుకెళ్లగలిగే అంశాలన్నీ పుష్కలంగా ఉన్న సినిమా ఇది. మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. ఇప్పుడు మనం రేటింగ్స్ని చూద్దాం. ఆడియన్స్ 5కి 3.5 రేటింగ్ ఇచ్చారు.